99 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్పీ నిర్వహణ అంటూ 2 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జూలై 1న ఒకేసారి 65 లక్షల మంది ఇంటి వద్దే 7,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది. సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన 5 హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూలై 1 నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్పీ నిర్వహణ అంటూ 2 ప్రతిపాదనలు వచ్చాయి. వాటిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జూలై 1న ఒకేసారి 65 లక్షల మంది ఇంటి వద్దే 7,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎమర్జెన్సీ